రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న పథకాలను గురించి వీణవంక పోతిరెడ్డిపల్లి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించారు. వీణవంక గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు ఎంపీటీఓ శ్రీధర్తో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ రైతు ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల గురించి వివరించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమకు ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదని పలుమార్లు అధికారులకు చెప్పడం జరిగింది. అధికారులకు ప్రజలకు మధ్యన వివాదం జరిగింది. సింధుజ అనుకంటి సింధుజ ఉంది అని చెప్పి ధృవీకరించి అతని పేరుని తొలగిస్తాం. అలాగే పని చేసినారు, 20 రోజుల పని చేశారు, కానీ వాళ్ళ పేరు నమోదు కాలేదు. అలాంటి పేరున అప్లికేషన్ స్వీకరిస్తాం. ఈ 2 రకాల అర్జీని మనం ఇక్కడ స్వప్న, బూర చిరంజీవి, న్యాలి కోమల, గొరిగే స్వరూప, జీడి వినోద నాకు ఇంట్లో ఇంత భూమి లేదు, ఇంత జాగా లేదు, నా పేరు ఇంట్లో ఇంటి పేరు రాలేదు. ఏం కావాలి చేయండి, న్యాయం చేయాలని అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. నాకు ఏం చేయలేదు, నా పేరు కూడా రాలేదు ఇంతవరకు. ఇంట్లో పోయినసారి రాలేదు, ఇప్పుడు రాలేదు, రావాలని కోరుకుంటాను. లేదు, ఇంత భూమి లేదు, ఇంత జాగా లేదు, నాకు రావాలని. మా పేర్లు రాయలే, ఉన్నోళ్ళ పేర్లేవో రాసిండు. 100 రోజుల పనికి 12,000 రావాలని. మాకు లేని వాళ్ళకేవో రాయలేదు. మాకెందుకు రావద్దు? మాకు భూమి లేదు, నా భర్తకు చెవులీలో రావు, అయినా పింఛన్ లేదు. నాకు కూడా కాంట్రాక్టర్లు నడవని ఇంట్లోనే పడిసొస్తా నేను. మాకేం లేదు, ఇల్లు లేదు, మాకు ఇల్లు రాలే, మాకు ఏ కోటర్స్ లేదయ్యా. కాలిపై పింఛన్ లేదు, ఏది లేదు, మాకేది లేదయ్యా. 500 లేవు.